ఇది పరవాడలో, ఇది అనకాపల్లి జిల్లా పరవాడలో, అక్కడ ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ. చూడు, మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు, మళ్ళీ ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటికి రాకూడదు. సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా, ఇదే మాదిరిగానే స్టిక్కర్లు, ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, మ్యానుఫ్యాక్చరింగు అందరూ ఒక చోట కూడా కాదు. ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నము, దానికన్నా ముందు తంబళ్ళపల్లె, దానికి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ. ఇక్కడ పరవాడలో చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు. కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటిళ్ళు, నకిలీ మద్యం మిషను, అంత మిషన్ కూడా కనపడుతూ ఉంది. బాటిళ్ళు, దానికి సంబంధించిన కాటన్లు, బాటిళ్ళు, అన్ని లేబుళ్ళు, మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు. ఇది పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో, ఇది ఏలూరులో, ఇది రేపల్లెలో, ఇది నెల్లూరులో, అరే అంతేనా? ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు, ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఇల్లీగల్ షాపుల్లో, లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ళ బెల్ట్ షాపుల్లో, వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నారు. నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్గా, మెటిక్యులస్గా, ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. దీని నుంచి డైవర్ట్ చేయడానికి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళే అధికారంలో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు? చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు ఎన్ని? ఆయనకంటే అలవాటైన పద్ధతే ఇది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే, మళ్ళీ నెపాన్ని నెట్టేది, వేరే వారి మీద నెట్టేది ఆయనే, దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియాని. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే మోడస్ ఆపరండి. చంద్రబాబు నేరాలు చేస్తాడు, అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠ ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది. ఎదుటివారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు. ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చేయాలి అని చెప్పి తాపత్రయంతో
ఒక సిట్టు కూడా వేస్తారు, తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు.